తమిళనాడులో టీవీకే పార్టీ అధినేత స్టార్ యాక్టర్ విజయ్ నిర్వహించిన ర్యాలీ విషాదకరంగా ముగిసింది. దీని తర్వాత పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషాదకర ఘటన తర్వాత విజయ్ తన రాష్ట్ర వ్యాప్త పర్యటన రద్దు చేసుకున్నారు. తొక్కిసలాట తర్వాత విజయ్ ర్యాలీలపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ర్యాలీని కొన్ని రోజుల వరకు రద్దు చేయాలని టీవీకే భావించినట్లుగా తెలుస్తోంది. కాగా కరూర్లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించారు, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఇది ఆ రాష్ట్రంలో రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలకు కారణమైంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఏదైతే పర్యటన కొనసాగిస్తూ ఉన్నారో, అంటే ఎన్నికల తమిళనాడులో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయన క్యాంపెయిన్ ఇటీవల స్టార్ట్ చేసి కొంత దాని క్యాంపెయిన్ యొక్క ఉధృతిని పెంచిన నేపథ్యంలో రీసెంట్ గా కరూర్ అనే ఒక ప్రాంతంలో ఆయన నిర్వహించిన ర్యాలీలో దాదాపు 41 మంది చనిపోవడం, తొక్కిసలాట జరగడం, 41 మంది చనిపోయిన నేపథ్యంలో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ఒక స్టేట్మెంట్ తీసుకున్నారు. అదేంటంటే ప్రస్తుతం ఆ పర్యటన మాత్రం 2 వారాల పాటు వాయిదా వేయాలని డిసైడ్ అయిపోయారు. అంటే ప్రస్తున్న పరిస్థితుల్లో ఆ విధంగా తన ర్యాలీకి వచ్చినటువంటి అభిమానులు, కొంతమంది కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, ప్రజలు కావచ్చు, మొత్తానికి 41 మంది, అందులో పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, పురుషులు కూడా ఉన్నారు. కానీ షాక్ ఒక మాట చెప్పాలంటే అది చాలా ఆ పార్టీకి పెద్ద డ్రాబ్యాక్ గా, లేదంటే ఒక అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ టీవీకే పార్టీని వేగి చూపే పరిస్థితి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కరెక్ట్ కాదు, ర్యాలీ కరెక్ట్ కాదు, ప్రచారం కరెక్ట్ కాదు అని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2 వారాల పాటు వాయిదా వేసినట్టు కూడా ఆయన అధికారిక ప్రకటన చేయడం జరిగింది. సో ఈ 2 వారాల గ్యాప్ లో ఎవరైతే కరూరు తొక్కిసలాట ఘటనలో చనిపోయారో వారందరినీ కూడా ఆ సంబంధిత కుటుంబాలని, మనకు తెలిసిందే ఇప్పటికే ఆయన ఇన్సిడెంట్ మీద చాలా భావోద్వేగానికి గురయ్యారు, చాలా ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షల చొప్పున నష్టపరిహారం ఇచ్చారు, నష్టపరిహారం ప్రకటించారు. అదేవిధంగా గాయపడిన కుటుంబాలకు 2 లక్షల చొప్పున నష్టపరిహారం కూడా ఆయన ప్రకటించడం జరిగింది. సో ఈ ఎవరైతే చనిపోయిన 41 కుటుంబాలు ఏదైతే ఉన్నాయో ఆ కుటుంబాలని దగ్గరగా వెళ్ళి, అంటే కరూరు ప్రాంతంలో ఉంటుంది, జనరల్ గా కరూరు ప్రాంతంలో ర్యాలీ జరిగింది కాబట్టి ఆ ప్రాంతం చుట్టుపక్కల ప్రజలు ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంటుంది, బాధితుల్లో ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు కాబట్టి ఆ కుటుంబాలకి స్వయంగా వెళ్లి పరామర్శించి ఏదైతే ప్రకటించిన ఆర్థిక సాయం అందించే వరకు భరోసా ఇవ్వడం కోసం ఆయన ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్టుగా మనకి తెలుస్తుంది. చనిపోయింది 40 మంది అయితే గాయపడిన వారి సంఖ్య దాదాపు 50 నుంచి 60 మంది దాకా ఉన్నారనేది ఒక ఫిగర్ గా మనకు కనిపిస్తుంది. బేసిక్ గా ఆయన టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కి చాలా ఫాలోయింగ్ ఉంది, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. ఇప్పుడున్న రాజకీయ పార్టీలతో వాటితో కూడా ఒప్పందం లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ గా వన్ సైడ్ గా కొట్టాలి, గెలుస్తామనే నమ్మకంతో ఉన్న నేపథ్యంలో కొంత ఆయన పర్యటన జనంలోకి వెళ్ళటంలో భాగంగా ర్యాలీని ఉధృతం చేశారు, అంటే పర్యటనలో కొంత వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే కరూరు జరిగిన నేపథ్యంలో ఆయన డిసిషన్ తీసుకున్నట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే ఇప్పటివరకు అయితే జనరల్ గా పొలిటికల్ గా విజయ్ పైన ఎక్కువగా విపక్షాలకు విమర్శించేటువంటి పెద్ద స్కోప్, అంటే ఫిల్మ్ స్టార్, అతను సినిమాలకి పరిమితం అవుతారు అని ఆ ప్రాస్పెక్ట్ లో అన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా కరూరు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత మొత్తం ఫార్మేట్ మొత్తం కూడా మార్చిన పరిస్థితి కూడా తమిళనాడు రాజకీయాల్లో కనిపిస్తుంది. కేవలం విజయ్ నిర్లక్ష్యం, విజయ్ పార్టీ యొక్క కార్యకర్తలు, పార్టీ యొక్క నేతలు ఎవరైతే ఉంటే సీనియర్ నేతలు ఉంటారో వారి యొక్క నిర్లక్ష్యం వల్లనే, విజయ నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా ఇంతమంది చనిపోయారంటే ఒక ఆయుధంగా విపక్షాలు తయారైన నేపథ్యంలో కొంత ఈ టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ తీసుకున్న నిర్ణయం ఇది. ఈ ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ప్రస్తుతానికి ఆ టూర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాయిదా వేసుకోవడం అనే 2 వారాల పాటు వాయిదా వేసుకుని ఈ గ్యాప్ లో వారందరూ కూడా పరామర్శించి తర్వాత తన భవిష్యత్ ప్రణాళిక, తన యొక్క పర్యటన యొక్క వివరాలు చెప్పే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. పద్మ, అయితే వెంకట్, ఈ కరూరు ఘటన ఈ టీవీకే పార్టీకి పెద్ద ఎఫెక్ట్ అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే అనుకోని ఘటన, ఈ ర్యాలీకి సంబంధించి ముందుగానే షెడ్యూల్ వేసుకున్నారు, కానీ ఇలా జరగడం, ఈ ఘటన అనుకోకుండా జరగడం ఈ పార్టీకి, టీవీకే పార్టీకి పెద్ద ఎఫెక్ట్ అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా కొంతమేరకు డిఫెన్స్ లో పడిపోయే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకి ఇప్పటి వరకు పార్టీ ఒక సీనియర్, ఒక యాక్టర్ గా తమిళనాడులో బాధపడినటువంటి యువ హీరోల్లో ఒకరుగా దాదాపు 20 ఏళ్ల పాటు, 20 ఏళ్ల నుంచి కొంత ఎఫెక్ట్ చూపుతున్నటువంటి ఒక హీరోగా, ఒక కథానాయకుడిగా పేరొందినటువంటి విజయ్ కి రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి కొంత విమర్శలు వ్యక్తం అవుతున్నప్పుడు కూడా జస్ట్ ఆయన పర్సనల్ కెరీర్ పైన లేదంటేనేమో కొంత విమర్శలు చేసిన పరిస్థితి లేదు. బట్ ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆయన రాజకీయాల ఎంట్రీ ఇచ్చి పార్టీ పెట్టేసి కొంత ప్రచార సభలు పెట్టుకుని కార్యకర్తల పార్టీ నేతలతో మాట్లాడుకున్న తర్వాత కొద్దిగా దాన్ని రేంజ్ పెంచుతూ పోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా మేము
తమ పార్టీ గెలవకూడదు, తమిళనాడు రాజకీయాల్లో టీవీకి పార్టీ ఒక ముద్ర వేయబోతుందని ఒక బలమైన నమ్మకం ఏర్పరచుకున్న తరుణంలో తరుణ్ ఇన్సిడెంట్ జరగటం అది నిజంగానే ఆ పార్టీకి ఒక పెద్ద షాక్ గా అవసరం ఉంటుంది. ఎందుకంటే అంత స్థాయిలో తమిళనాడు రాజకీయ చక్రంలో రాజకీయ ఏదైతే లైఫ్ సైకిల్లో రాజకీయ పొలిటికల్ లైఫ్ సైకిల్లో అయితే ఇప్పటి వరకు అయితే అంత ఒక రాజకీయ మీటింగ్ సంబంధించి తొక్కిసాట జరిగి అంత పెద్ద ఎత్తున చనిపోయిన సందర్భాలు చాలా అరుదుగా ఉండదు. ఒకటే ఇదే ఫస్ట్ ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఇదేగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. సో అదే ఇన్సిడెంట్ ని అదే ప్లేస్ ని ఏదైతే జరిగిందో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు దాన్ని ఆయుధంగా చూస్తున్నాయి విపక్షాలు, డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, అన్ని కూడా ఒక టార్గెటెడ్ గా అంటే ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, దాన్ని పొలిటికల్ మైలేజ్ ఎలక్షన్ సమీపిస్తున్నాయి, పొలిటికల్ మైలేజ్ ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సరే లోపం ఎక్కడ జరిగింది, పోలీసుల వల్ల లోపం జరిగిందా లేదంటే ఎలక్షన్ వల్ల జరిగింది అనేది పోలీసు అధికారులు ఉన్నతాధికారులు అవి ఆ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. బట్ ఇప్పటికిప్పుడు ప్రజల్లోకి వెళ్తున్న క్రమం కాబట్టి ఆబ్వియస్ గా ఆ పాయింట్ ని టార్గెట్ చేసుకుని ఇంత నిర్లక్ష్యం వ్యవహరించారు, ఇంత పెద్ద ప్రజలు స్టార్ అని చెప్పుకుంటారు, ఆ మాత్రం ఆ విధంగా వాళ్ళని కొన్ని గంటల పాటు దాదాపు 8 నుంచి 10 గంటల పాటు వెయిట్ చేసేలాగా చేసి వారి సమస్యలు పడిపోయేలా అవడానికి కారణం కూడా విజయ్ అంటూ పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇది కొంత డ్రాబ్యాకే. బట్ దాన్ని రికవర్ చేయడానికి దాన్ని కోపప్ చేసుకుని ముందుకెళ్లడం కోసం కరోనా బాధితులు ఎవరైతే ఉన్నారో చనిపోయినట్టు సతీశ్వర చనిపోయినట్టు 41 మంది కుటుంబ సభ్యులు 40 కుటుంబాలని పరామర్శించేందుకు విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.